వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు స్నేహలత తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్వి ఆర్ట్స్ కాలేజీలోని సమావేశ మందిరం నందు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం, జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వినియోగదారు న్యాయ పాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని, నాణ్యత లోపం వల్ల కానీ సేవా లోపం వల్ల కానీ జరిగిన నష్టానికి ఆయా సంస్థలపై నష్టపరిహారం కోరేటప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఫీజు లేకుండా నేరుగా వినియోగదారులే జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చు. గతంలో కంటే ఇప్పుడు చాలా త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జిల్లా కమిషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని, బాధ్యతగా కొన్న ప్రతి వస్తువు బిల్లు అడిగి తీసుకోవాలని, చట్టాలని సద్వినియోగం చేసుకొని నష్టపోకుండా ఉండాలని కోరారు. ఎక్కడైనా నష్టం జరిగినప్పుడు ఆ సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. వినియోగదారులు మోసపోతే ఎవరిని కలవాలి, ఎలా న్యాయం పొందాలి అనే విషయంపై తెలిసి ఉండాలన్నారు. వినియోగదారుల సమస్యలకు సంబంధించి వ్యయ ప్రయాసాలు పడాల్సిన అవసరం లేదని, జిల్లాలో ఫుడ్ కమిషన్ కోర్టులో ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు ఎంతో కష్టపడి కొన్న వస్తువు నాణ్యత లోపిస్తే వారు ఎంత మనస్తాపానికి గురవుతారో గ్రహించి ఆ ధోరణిలో మోసాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ నాన్ గోత్స్వామి, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మల్లికార్జునరావు, డిప్యూటీ తహసీల్దార్లు జయరాజ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కానీ వినియోగదారులు అంటే ఎవరైతే వస్తువులు కొనుగోలు చేస్తారో వాళ్ళంతా వినియోగదారులే. కానీ మనం వినియోగం వస్తువులు ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఏం పాటించాలా, వాళ్ళు ఎవరైనా మోసాలు చేస్తే మళ్ళీ తర్వాత మనం ఎవరికి ఎక్కడ న్యాయం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు విజువల్ ద్వారా అంటే సపోజ్ మనము మీ న్యాయస్థానానికి పోల్చిన పని లేదు, డైరెక్ట్గా మీ మొబైల్లోనే చూసుకొని దాని యొక్క విధానము మనము ఆలోచించవచ్చు. మనం ఖర్చులు, తర్వాత అక్కడ పోయి బస్ ఛార్జీలు, మీ ఏదైనా వెహికల్స్ ఫ్యూయల్ ఇవన్నీ లేకుండా కూడా ఆదా అయిపోతాయి. Passed an act, Consumer Protection Act, to protect the rights of every consumer. But as the saying goes, justice helps only those who are vigilant, not who are slumber. There are many people who are willing to be the voice of the crowd and represent their problems before the court. But some hesitate because of their financial status or lack of accessibility. And our Indian government has taken it as a mission to make justice accessible and affordable to all. వినియోగదారులుగా మనకు కొన్ని బాధ్యతలు, హక్కులు కూడా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా వినియోగదారుల హక్కులపైన అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కొంత బాధ్యత మనం తీసుకొని మన ప్రజల్లో కూడా చైతన్యవంతులు చేయడానికి, ఎంతంటే వినియోగదారుడు ఎక్కడా నష్టపోకుండా ఉండేదానికి ఈ చట్టం ఏర్పడింది. ఇది అందరిది, మీది మాది అని కాదు, కులం మతం లేదు. కాబట్టి ఈ చట్టానిపైన పూర్తిగా అవగాహన చేసుకొని కన్సూమర్ ఫోరం కూడా దీంట్లో చాలా విశిష్టమైనటువంటిది. ఈ ఫోరంలో కేసు వేయడానికే చాలా మంది ఆలోచన చేస్తారు. అంటే కేసు అంటే అడ్వకేట్ అవసరం. ఆ ఆలోచన మార్చుకొని మన మైండ్ సెట్ మార్చుకొని కనుక వినియోగదారుల ఫోరం సేవల్ని అంటే కమిషన్ సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ దానికి Then who should come to the courts of the court? కోర్టుకి ఎవరు రావాలండి? ఎవరైనా వచ్చేయచ్చా? బాధితులు వచ్చేయచ్చా? ఏం కావాలి వచ్చేటప్పటికి? వాట్ దే నీడ్? ఎవరైనా ₹1 వస్తువుకైనా బిల్ అడుగుతున్నారు అసలు? ఇప్పుడు చెప్పండి, who should knock the doors of the court? Who is a consumer? ఎవరండి కన్స్యూమర్? From birth to death, womb to tomb, అంటే ఒక కడుపులో ఉన్న బిడ్డ కూడా కన్స్యూమరే. అంటే బిల్తో రావాలండి ఏదైనా. ఎవ్రీ వన్ షుడ్ ఆస్క్ బిల్. బిల్ తీసుకోండి, ప్రతి వస్తువుకి బిల్ తీసుకోండి. మనం తీసుకుంటున్నామా? ఎందుకంటే బిల్లు ఉంటే అవన్నీ అడుగుతారు, ఇస్తున్నారా వాళ్ళు? సో దేర్ ఆర్ మెనీ కేసెస్ ఇన్ అవర్ కన్స్యూమర్ కమిషన్. We are giving very speedy disposal. Thank you, madam. Like a third prize goes to SK Rakhasti.
Third prize goes to SK Srikalahasti. Round of applause to the prize winner. Class.